అప్పడాల అప్పల స్వామి 60 చెమరాయవయ్య చెమ్మయ్య నామహం చూస్తా 50 ఎలుకొట్టు యాకాంబరం 50 చెమ్మయ్య చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి వీడు లక్ష్మీపుత్రుడు వీడింతే వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయిగా నడుస్తున్నాయి సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే పచ్చి పులుసు పరంధామయ్య గత బాకీ 30 ఈ ఏటికి 70 మొత్తం 100. ఇదిగో ఈ 50 జమ కట్టుకో కనకయ్య. ఏమిటి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా ఈ ఏడు దెబ్బ మీద దెబ్బ. మా ఆవిడ పురుడు, అబ్బాయి పెళ్లి, అత్త చావు. మా చావు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా? బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పూషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే, లాభం లేదు. డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా, నిన్నెవడు అడిగాడు? ఎవరిని అడిగినా ఒకటేనయ్యా, డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి ఇంత మసి పూసుకుని చుట్టుకర్ర పుచ్చుకొని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతకూడదు కానీ. వద్దు బాబు, నా ఉద్యోగం పోతుంది బాబు. ఇవ్వకపోతే నీ ప్రాణం బాబాయ్ 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 ఆ పోతే నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తారే వీళ్ళు కట్టే బాబాయ్ 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 సరే కట్టకండి బాబాయ్. సరే బాబు, కట్టేదేదో కాస్త గట్టిగా బిగించి కట్టండి రా. లేకపోతే ఆ పోసే బీరుకు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినంటాడు. ఇంతే. వెనక్కి తిరిగేలా ప్రాణాలు తక్కువ తుపాకులు పారేయండి. ఎదురెత్తు లేదా కోట అవుతుంది. తుపాకు జయం మనదే. రక్షించావు రాజా, సమయానికి వచ్చావు. లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టు ఉండేవారు, నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. పారిపోయారా దొంగలు?
ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేనెక్కడ చూశాను గురువా? అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను. ఉద్ధరించాం. డబ్బుతో పోగు చేయి. అలా చూస్తారా? పోగు చేయండి. రాజా గొప్ప ఆపద నుంచి కాపాడి. వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్తాం పని కాకపోవటమా? ఇదిగో వసూళ్ళు. ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది. లెక్క చూసుకో. ఇంకా ఈ పాడల పాటు పోలేదన్నమాట. నీ పుణ్యం ఉంటున్నా నడిపించమ్మా. ఉండు, మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను. అమ్మమ్మ నా ప్రాణం తోడేస్తుంది. రాజా 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 నా పొడు డబ్బి రాజా. డబ్బు జాగ్రత్త. నువ్వా? దెబ్బ తగిలిందా? ఏంటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళిపోయాయా? కళ్ళిపోయా? నీ కళ్ళున్నాయిగా చారదేసి. నువ్వు చూడక్కర్లా? ఎదురొచ్చేవాడు నీకు కనపడలా? నా నెత్తి మీద మోపుంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తగులు కానీ నా పొడు డబ్బి రాజా. ఓడి కేసుకెళ్ళగా. రాదమ్మా, ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకులా? మా ఇంట్లో ఉందిగా ఒక గుర్రె పోతు, దాన్ని మేపడానికి. నేను గొర్రెపోతు నుంచి నువ్వు బర్రె పడ్డవా? ఓయ్ బావా, ఏ మరదలా సిగ్గు లేకపోతే సరే. ఎందుకు? నడి వీధిలో చిన్న పిల్లాడ్లా ఆ కుప్పి గంతులేంటి? వెండి ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డల తండ్రి అయ్యేవాడి. అవునవును, ఆ 10 మంది బిడ్డలు నువ్వేగా కని ఉండేదానివి. ఏది ఇంకోసారేను? 1,00,000 సార్లు అంటారు. ఏటి రాజా 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 నా డబ్బి నా డబ్బి నా డబ్బి. ఇంటికడిస్తాను. బాగా మరదల సరసం బజారున పడింది. ఈ మోపు నా నెత్తిన పడింది. ఇది ఇంతే. లక్కినారు, ఏమిటది? మీ చెల్లెకి టైం పట్టింది. ఏటి నాకు దయ్యం పట్టిందా? ఏమిటమ్మా, నీకు నిజంగా కిరికిరి పట్టిందా? ఏమిటి? అడుగు ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది? వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మొచ్చుకుని వెంటబడింది. అదా మధ్యలో నన్ను రేవు పట్టిసమ్మా రాదా? ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్పేస్తున్నాను. బావ నాతో మోట సత్తా ఆడాడు, చూడు ఏం చేస్తాను. మధ్యలో నేను తప్పున్నాను. ఇదిగో లంకణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి. అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా? బాబు బాబు, ఏమిటి? నా పొడుండబ్బి బాబు. వెళ్ళాలి తొందరగా భోజనం. అవునవును, అక్కడ ఉంది కానీ కిరికిరి.